సార్, మేడం. హ్మ్. ఆ! చెప్పండి. మేడం, ఇక్కడ ఇంట్లోనే భోజనం పెడతారంటారు. ఆ ఇల్లు ఇదేనా మేడం? అవును. ఇప్పుడు తినడానికి ఏమైనా ఉందా మేడం టిఫిన్? ఉందండి. రండి. ఓకే మేడం. కూర్చోండి. అలాగే. ఆహ్, మీరేం తింటారు? తినడానికి ఏమున్నాయండి? ఇడ్లీ, దోస, చపాతీ ఉన్నాయి. దోస తీసుకురండి. దోస ఒక 10 నిమిషాలు పడుతుంది. మీరు వెయిట్ చేస్తారా? హ్మ్. రెడీగా ఏమున్నాయండి? ఇడ్లీ ఉన్నాయి. వేడి వేడిగా ఉన్నాయి. సరే, అయితే ఇడ్లీ తీసుకురండి. ఆ! ఓకే. హ్మ్. ఇదిగోండి. టిఫిన్ ఏంటండి ఇంత బావుంది? చాలా బావుందండి. నేను ఎన్నో హోటల్స్‌లో తిన్నాను కానీ, ఇలాంటి టిఫిన్ ఎక్కడా తినలేదండి. చాలా టేస్టీగా ఉంది. హ్మ్. చట్నీ ఎలా ఉందండి? హ్మ్. చట్నీ కూడా చాలా బావుందండి. ఓహ్! థాంక్స్ అండి. చెయ్యెక్కడ కడుక్కోవాలండి? ఇక్కడుంది చూడండి. హ్మ్. కడుక్కోండి. హ్మ్. ఎంతండి? 3 ఇడ్లీలే కదండీ! రూ. 30. బయట హోటల్స్‌లో ఒక్కో ఇడ్లీ రూ. 20, 25కి అమ్ముతున్నారండి. కానీ మీరు ఒక ఇడ్లీ రూ. 10కే అమ్ముతున్నారా? మీకు గిట్టుబాటు అవుతోందా? ఈ మెస్‌ని నేను డబ్బు సంపాదించడం కోసం నడపట్లేదండి. నలుగురికి మంచి భోజనం పెట్టాలి. అందుకే నడుపుతున్నాను. హ్మ్. మంచిదండి. హ్మ్. 50 ఇదిగోండి. టేస్ట్ చాలా బావుందండి. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే తర్వాత చాలా కష్టమండి. నేను మంచి క్వాలిటీతోనే ఎప్పుడూ ఇస్తానండి. సరే కానీ మీరిక్కడ పక్కనే ఉంటున్నారా? అవునండి. అవును. ఈ మెస్ గురించి మీకెవరు చెప్పారు? పక్కనే ఒక చిల్లర కొట్టు ఉంది కదా! ఆ కొట్టతనే మీ మెస్ ఓహో! భోజనం చాలా టేస్ట్‌గా ఉంటుందని చెప్పారు. హ్మ్. పొట్టకు కూడా ఏమీ అవ్వదని చెప్పారండి. సరే, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ తిన్నాక డైలీ ఇక్కడే తినాలనిపిస్తోందండి. చాలా థాంక్స్ అండి. అలాగే మీరు ఇంకొక హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి? హ్మ్. నేను ఈ మధ్య కొత్తగా ఈ మెస్‌ని మొదలుపెట్టాను. హ్మ్. ఇంకా పెద్దగా ఎవరికీ తెలీదు. అందుకని రోజు చాలా తక్కువ మందొచ్చి తిని వెళ్తున్నారు. ఇంకొంచెం హ్మ్. ఎక్కువ మందొచ్చి తినిపోతుంటే, నేను పడే కష్టానికి నాకు రూ. 4 డబ్బులు దొరుకుతాయి. అందుకని మీ సర్కిల్‌లో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే తినడానికి మెస్‌కి పంపించండి. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టే బాధ్యత నాది. కొంచెం హెల్ప్ చేయండి. సరేనండి. నా ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మీ మెస్ గురించి చెప్తానండి. చాలా థాంక్స్ అండి. ఈరోజు ఆదివారం కదా! ఈ మధ్యాహ్నం అన్‌లిమిటెడ్ మీల్స్ ఉన్నాయండి. మీరెన్ని సార్లైనా అన్నం, పప్పు, కూర వేసుకోవచ్చు. నాన్ వెజ్ మీల్స్ ఈ ఏరియాలో ఎక్కడా రూ. 100కి ఇవ్వట్లేదు. నేనిస్తున్నాను. అది కూడా టేస్ట్ బావుంటుంది. హ్మ్. మీరొచ్చి ఖచ్చితంగా ఒకసారి తిని చూడండి. నేను ఈ రోజు నుంచి మీ మెస్‌లోనే తింటానండి.
సరేనా? హ్మ్. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌కొస్తానండి. మీరు చెప్పినట్టు హ్మ్. అన్‌లిమిటెడ్ మీల్స్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్తానండి. సరేనండి. సరే. వస్తానండి. ఆ! హ్మ్. వెళ్ళండి. ఈరోజు కొత్తగా ఒక కస్టమరొచ్చారు. ఇలాగే రోజు కొత్త కొత్త కస్టమర్స్ వస్తే, ఇంకొన్ని రోజుల్లో మన మెస్‌కి పర్మనెంట్‌గా చాలా మంది కస్టమర్స్ దొరుకుతారు. రోజుకి 50 మంది రెగ్యులర్‌గా తిని వెళ్తే, అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఈ మెస్‌ని బాగా నడపొచ్చు. ఇప్పుడు అప్పట్లో అన్నం మాటిమాటికి మిగిలిపోదు. హ్మ్. చూద్దాం. ఏవండి? హ్మ్. ఇక్కడ మెస్ ఎక్కడుందండి? ఇదేనండి. ఓహ్! ఇంట్లోనే నడుపుతున్నారా? ఆ! అవునండి. ఓకే. టిఫినేమైనా ఉందండి? ఉంది. రండి. కూర్చోండి. హ్మ్. ఓకే. మీరేం తింటారండి? ఆహ్, తినడానికి వేడిగా, టేస్టీగా ఏముంది? ఇడ్లీ, దోస, చపాతీ ఉందండి. కానీ ఇడ్లీ అయితే ఇప్పుడే తెచ్చేస్తాను. దోస కావాలంటే కాస్త టైం పడుతుందండి. చపాతీ కూడా అంతే. అమ్మో! నేనంతసేపు వెయిట్ చేయలేనండి. చాలా ఆకలిగా ఉంది. హ్మ్. ఇప్పుడు వేడిగా ఇడ్లీ ఉంది కదా! ఆ! అవే తీసుకురండి. ఎన్ని ఇడ్లీలు కావాలి? 4 ఇడ్లీలు తీసుకురండి. సరేనండి. ఓకే. ఇదిగోండి. తినండి. మీకు వేరే పనుంటే చూసుకోండి. నేను తింటూ ఉంటా. సరేనండి. ఓకే. హ్యాండ్ వాష్ ఎక్కడండి? అదిగో అక్కడండి. ఓకే. వెళ్ళండి. టిఫిన్ బావుందండి. చాలా బావుంది. మీరే వండుతారా? అవునండి. నేనే వండుతాను. ఓకే. ఎంతండి? రూ. 40 రూ. 40 అవునండి. రూ. 40 40కెందుకండి ఇంత షాక్ అవుతున్నారు? కాదండి. ఇడ్లీ ఏమో టేస్ట్‌గా ఉంది. బాగా పెద్దగా కూడా ఉన్నాయి. హ్మ్. అలాంటిది ఇడ్లీ రూ. 10కిస్తే మీకెలా గిట్టుబాటవుతుందండి? అవుతుందండి. ఫుడ్డుకి సంబంధించినంత వరకు మంచి ఫుడ్ అందరికీ దొరికేలా ఇవ్వాలనుకుంటున్నానండి. అందుకని ఓహ్! అలాగా. సరే, సరే. సూపర్‌గా ఉందండి. ఇదిగోండి. హ్మ్. హ్మ్. సరే అండి. వస్తాను. హ్మ్. హ్మ్. ఒక్క నిమిషం. ఆ! చెప్పండి. ఈరోజు ఆదివారం కదా! మన మెస్‌లో మధ్యాహ్నం అన్‌లిమిటెడ్ మీల్స్ ఉన్నాయండి. రూ. 100 ఓహ్! రూ. 100కి నాన్ వెజ్ మీల్స్ వస్తున్నాయండి. రైసు, మాంసం కూర అన్నీ ఆ! వస్తాయండి. ఓకే. మీరొకసారొచ్చి మా అన్‌లిమిటెడ్ మీల్స్ తినాలండి. నేను ఇక్కడికి కాస్త దూరంలోనే ఉంటానండి. హ్మ్. లంచ్ ఎప్పుడు బయటే తింటాను. కాబట్టి ప్రతిరోజు ఇక్కడికే వచ్చి తింటాను. హ్మ్. తప్పకుండా మధ్యాహ్నం లంచ్‌కొస్తానండి. అలాగే ఇంకొక హెల్ప్ అండి. అడగండి. మీరు ఏ హెల్ప్ కావాలన్నా అడగొచ్చు. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా బయట తినే బ్యాచిలర్స్ ఉంటే, వాళ్ళని ఇక్కడికొచ్చి తినమని చెప్తారా? ఎందుకంటే, నాకిప్పుడు చాలా తక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. కాస్త మీ ఫ్రెండ్స్‌తో కూడా చెప్తారా? ఏంటండి? ఇది కూడా ఒక హెల్ప్ అని అడుగుతున్నారు? ఇది నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు మంచి ఫుడ్ పెడుతున్నారండి. దీని హ్మ్. గురించి నలుగురికి చెప్పాలి. అలా హ్మ్. చెప్పకపోతే ఈ మంచి ఫుడ్ తిన్నందుకు విశ్వాసం లేకుండా పోతుందండి. నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. హ్మ్. ఎంతమందిని కస్టమర్లుగా చేయగలుగుతానో అంతమందిని మీకు కస్టమర్లుగా చేస్తాను. హ్మ్. చాలా థాంక్స్ అండి. సరే అండి. వస్తానండి. హ్మ్.
సరే, పెళ్లి టిఫిన్ తిందాం. చేసి లంచ్ కావాల్సింది చూద్దాం. పొద్దున్నే టిఫిన్ పనయింది. ఇప్పుడు లంచ్ చేయాలా? సరే చేద్దాం. హ్మ్. హలో! చెప్పమ్మా. ఎలా ఉన్నావు? నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బావున్నానమ్మా. అమ్మా, మన రాజేంద్ర మావయ్య ఉన్నారు కదా! హ్మ్. ఆయనొచ్చారమ్మా. ఆయనకి తెలిసిన అబ్బాయి ఉన్నారట. చాలా మంచి అబ్బాయట. బాగా సంపాదిస్తున్నాడట. ఆ అబ్బాయికి నిన్ను మాట్లాడదామన్నారు. నిన్నడిగి చెప్తాను అన్నాను. నువ్వేమంటావమ్మా? ఏమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకప్పుడే పెళ్ళొద్దని, ఇప్పటికే పెళ్లి చేసుకొని, నా భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉంటున్నాను. పైగా ఆయన పోయి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఈలోపే పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏంటమ్మా అర్థం? అది కాదమ్మా. నువ్వు ఆ పాత జీవితం నుండి బయటికి రావాలి. దాన్నే తలుచుకొనుంటే నీ జీవితం ఏమవుతుంది? నీకు వయసు అవుతూ ఉంది కదా! అందుకే చెప్తున్నాను. అర్థం చేసుకో. అమ్మా, వద్దమ్మా. దయచేసి పెళ్లి అది ఇదని ఏం మాట్లాడుకు. సరేనా? నాకు నచ్చలేదు. నేనిప్పుడే ఒక చిన్న మెస్ బిజినెస్ పెట్టాను. ఆ పని చూసుకుంటున్నాను. నేనేదో చేసుకుంటున్నాను. నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. దయచేసి ఇంకెప్పుడు పెళ్లి మాట ఎత్తకమ్మా. సరేనా? నేనేం చెప్పనమ్మా. మేము చూస్తున్న పెళ్ళికొడుకు నీకు నచ్చకపోతే, నీ మనసుకి ఎవరైనా నచ్చితే నువ్వు చెప్పు. అతన్నే నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉండడం తలుచుకుంటే నాకు బాధగా ఉందమ్మా. సరే అమ్మా, నువ్వు ఫీలవ్వకు. ఆ దేవుడు నాకు ఏం రాసిపెట్టాడో అదే జరుగుతుంది. అందుకే ఏది జరిగితే అది జరుగుతుందని వదిలేశాను. సరేమ్మా, టైంకి టాబ్లెట్ వేసుకుంటున్నావా లేదా? నేను టైంకి మాత్రలు వేసుకుంటున్నాను. నా గురించి దిగులు పడకమ్మా. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. అన్నట్టు నువ్వు ఊర్లో ఒక్కదానివే కష్టపడ్డం దేనికి? నువ్విక్కడికొచ్చేయమ్మా. నేను సిటీలో ఉండలేనమ్మా. లేదంటే నువ్వు పిలవగానే వచ్చేదాన్ని కదా! సరే అమ్మా, జాగ్రత్త. సరేనమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేయి. సరేనమ్మా. కానీ పెళ్లి గురించి మాత్రం అడక్కు. సరేనా? అలాగే. సరే, ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ చేసే పనిలో ఉన్నాను. ఫోన్ పెట్టేస్తున్నాను. ఉంటాను. హ్మ్. మేడం? మేడం? వస్తున్నాను. మేడం మధ్యాహ్నం అన్‌లిమిటెడ్ మీల్స్ బావుంటుందని తినడానికి రమ్మని చెప్పారు కదా మేడం! అందుకే వచ్చాను. రెడీ అయిందా భోజనం? ఆ! మీరు లోపలికొచ్చి కూర్చోండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టైం అయ్యేలా ఉంటే చెప్పండి మేడం. నాకు పక్కనే చిన్న పనుంది. చూసుకొనొచ్చేస్తాను. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. తిందామనొచ్చారు కదా! ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. తినేసి వెళ్ళొచ్చు. అలాగా? హ్మ్. సరే మేడం. నేను ఉండి తినే వెళ్తాను. సరే రండి. హ్మ్. కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో భోజనం తీసుకొస్తాను. ఓకేనండి. హ్మ్. హ్మ్. ఇదిగోండి. భోజనం కొంచెం వేడిగా ఉంది. ఆ! నిదానంగా తినండి. మీకు ఇగురు, వేపుడు ఏం కావాలన్నా, ఎంత కావాలన్నా వేయించుకోండి. హ్మ్. ఎందుకంటే ఇది అన్‌లిమిటెడ్ మీల్స్. మొహమాట పడకుండా తినండి, సరేనా? సరే మేడం. హ్మ్.
భోజనం చాలా బావుంది మేడం. థ్యాంక్స్ అండి. ఇంత టేస్టా? ఛాన్సే లేదు. నాకైతే ఇంట్లో అమ్మ చేతి వంట తింటున్నట్టుంది మేడం. హ్మ్. చాలా థ్యాంక్స్ అండి. మీరు తింటుండండి. హ్మ్. నాకు కొంచెం లోపల పనుంది. ఏమన్నా కావాలంటే అడగండి. హ్మ్. ఓకేనా? సరేనండి. చాలా అండి. హ్మ్. అయిపోయిందండి. కడుపు నిండా తిన్నాను. మంచిది. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చా? హ్మ్. హ్మ్. వెళ్ళండి. భోజనం ఎలా ఉందండి? ఏమైనా లోటుబాట్లుంటే చెప్పండి. భోజనం చాలా బావుందండి. డైలీ ఇలాగే పెడుతూ ఉండండి. చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. అన్నట్టు మిమ్మల్ని ఒకటి అడగాలండి. అడగొచ్చో లేదో తెలియడం లేదు. అయ్యో! నిరభ్యంతరంగా అడగండి. కానీ అప్పు మాత్రం అడక్కండి. సరేనా? అయ్యో! ఆ అప్పేమీ అడగనులెండి. మీరు ఎంతకాలంగా ఇక్కడ ఈ మెస్ నడుపుతున్నారు? కొన్నేళ్ల క్రితమే ఈ మెస్ ఓపెన్ చేశాను. ఇంకా నెల కూడా కాలేదండి. ఆహా! మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా! ఒక హ్మ్. రోజుకి తినడానికి నలుగురు, ఐదుగురు మాత్రమే వస్తున్నారు. ఓహ్! అలాగా. మీది ఏ ఊరు? మాది నల్గొండ అండి. ఓహ్! అంటే సిటీనా? విలేజా అండి? నల్గొండ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో ఒక పల్లెటూరండి. అంటే మీరు మాత్రమే మెస్ పెట్టి నడుపుతున్నారా? లేక హెల్ప్‌కి ఎవరైనా ఉన్నారా? లేదండి. నేనొక్కదాన్నే నడుపుతున్నాను. ఓహ్! హెల్ప్ కోసం ఎవరిని పెట్టుకోలేదు. ఎవరినైనా హెల్ప్‌కి పెట్టుకుంటే మీ పని ఇంకా ఈజీగా అవుతుంది కదండీ! నాకిందులో వచ్చే ఆదాయం నాకే సరిపోదండి. హ్మ్. ఇంకో పని మనిషిని గనక పెట్టుకుంటే వాళ్ళకి జీతమివ్వాలి కదా! కష్టమవుతుందండి. అందుకే ఎవరిని హెల్ప్‌కి పెట్టుకోలేదు. అవునవును. మీరన్నది నిజమేలెండి. మీరేం చేస్తుంటారు? నేనొక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. హ్మ్. నెలకి 30,000 జీతం వస్తుంది. ఒక మ్యాన్షన్‌లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నానండి. హోటల్‌లోనే భోజనం. ఓహ్! అది తిని తినే నా నాలుక చచ్చిపడిపోయింది. మంచి భోజనం ఎప్పుడు దొరుకుతుందా అనుకున్నాను. ఈ హోటల్ భోజనానికి ముగింపు రాదా అని కూడా అనుకునేవాణ్ణి. ఆ టైంలోనే అదృష్టం కొద్దీ మీ మెస్ గురించి విన్నాను. వచ్చి తిన్నాను. అమ్మ చేతి వంట తిన్నంత తృప్తిగా ఉందండి. మీరొక్కరే ఈ మెస్ నడుపుతున్నారా? మీ ఇంట్లో ఇంకెవరూ లేరా? ఆహ్, మీకు పెళ్లయిందండి? ఏవండీ నాకు పెళ్లయింది. నా భర్త చనిపోయారు. చనిపోయారా? ఎలా అండి? అవునండి. పోయిన సంవత్సరం ఒక గుడికి వెళ్లి వచ్చేటప్పుడు యాక్సిడెంట్‌లో మా ఆయనొచ్చే వ్యాన్‌ని ఒక బండి గుద్దేసిందండి. ఆ వ్యాన్‌లో ట్రావెల్ చేసేవాళ్ళు చాలా మంది చనిపోయారు. వాళ్ళలో నా భర్త ఒకరు. అయ్యయ్యో! తర్వాతేమైందండి? హ్మ్. అప్పటినుంచి ఇప్పటి వరకు నా జీవితం మోడుబారిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మెస్ నడిపే స్థితికొచ్చాను. మరి మీకు పిల్లలెవరైనా? పెళ్ళై 3 నెలలు కూడా నిండలేదు. అప్పుడే మా వారు ఓహ్! యాక్సిడెంట్‌లో చనిపోయారు. హ్మ్. పెళ్ళైన ఒక ఏడాది తర్వాత మాకు పిల్లల్ని కనాలనిపించింది. కానీ ఆలోపు అంతా అయిపోయింది. సారీ అండి. మిమ్మల్ని ఇవన్నీ అడిగి బాధ పెట్టినందుకు. రియల్లీ సారీ. సారీ అండి. నిజంగానే సారీ అండి. అబ్బే! పర్లేదండి. మరి మీ ఫ్యామిలీ వాళ్ళెక్కడ? మా ఫ్యామిలీ ఇక్కడ లేదండి. వయసైపోయిన అమ్మానాన్నలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారండి. ఇప్పుడు నేనిక్కడ ఒంటరిగానే ఉంటున్నానండి. నాకో అక్కుందండి. తనకు కూడా పెళ్లయిపోయింది. సరేనండి. నాకు టైమవుతుంది. నేను బయలుదేరతాను. కాస్త బయటికెళ్ళే పనుందండి. సరేనండి వెళ్ళిరండి. డైలీ ఇలాగే వచ్చి తినండి. హ్మ్. మీరు ఒక్కొక్కసారి వచ్చి తిని అప్పటికప్పుడే ఆ! డబ్బులిస్తున్నారు కదా! మంత్లీ మీల్స్ తిని ఇవ్వచ్చు కదా! ఈ ఐడియా కూడా బానే ఉందండి. నాకు మంత్లీ శాలరీ కాబట్టి నా దగ్గర ఎప్పుడు డబ్బులుంటాయో తెలీదు. అందుకే నాకు మంత్లీ అయితేనే బాగా సెట్ అవుతుంది. సరే, మంత్లీ అయితే ఎంతవుతుందో చెప్తే డబ్బులు కట్టేస్తాను. ఆహ్, నెలకి 6,000 అండి. ఆ! మధ్యాహ్నం భోజనం రూ. 100. హ్మ్. పొద్దున టిఫిను, నైట్ టిఫిను 50, 50 హుహు. మొత్తం 200 హ్మ్. అవుతుందండి.
మీ భోజనానికి నెలకి 6,000 కాదండి 60,000 ఇవ్వచ్చు. అంత టేస్టీగా వండి పెడుతున్నారు మీరు. అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాలా? అవునండి. నేను ఇప్పుడే కదా మెస్ ఆ! పెట్టాను. అందుకని నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. హ్మ్. కాబట్టి మీరు అడ్వాన్స్ ఇస్తే ఆ! దాంతో కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటాను. సరేనండి. రేపొచ్చేటప్పుడు నేను అడ్వాన్స్ డబ్బులు తెస్తాను. అడ్వాన్స్ ఎంతిమ్మంటారు? 3000 ఇస్తే సరిపోతుందండి. మిగతా తర్వాత ఇవ్వండి. హ్మ్. సరేనండి. వెళ్ళొస్తాను. హ్మ్. చాలా మంచివారులాగా ఉన్నారు. ఈయన ద్వారా నలుగురు కస్టమర్స్ వస్తే మన బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఏంటి మేడం నా హ్మ్. కోసమే ఎదురు చూస్తున్నారా? సరే, భోజనం రెడీగా ఉందా? అన్‌లిమిటెడ్ మీల్స్ అని నన్ను బాగా రెచ్చగొట్టేశారు. హ్మ్. అందుకే ఇప్పుడు పట్టుబడదామనొచ్చాను. నాన్ వెజ్ మీల్స్ రెడీ అయిందా? ఆహ్, అన్‌లిమిటెడ్ మీల్స్ రెడీగా ఉందండి. తిని ఎలా ఉందో మీరే చెప్పాలి. సరే అండి. సరే లోపల రండి. కూర్చోండి. సరే, సరే, తొందరగా తీసుకొచ్చేయండి. నాకు బాగా ఆకలిగా ఉంది. హ్మ్. మీరు భోజనం పెడితే అలానే తినేయాలనిపిస్తుంది. లోపల ఎలకలు పరిగెడుతున్నాయండి. సరే, సరే. కొంచెం ఉండండి. ఒక 2 నిమిషాల్లో తీసుకొస్తాను. హ్మ్. ఆహా! హ్మ్. ఆగండి. కంగారు పడకండి. హ్మ్. అ అయ్యో! అ అయ్యో! కాలిందా? ఇప్పుడే పొయ్యి మీద నుంచి తీసుకొచ్చానండి. ఇదిగో వాటర్ తాగండి కొంచెం. బాగా వేడిగా ఉండుంటుంది. బా! టేస్ట్ సూపర్ అండి. ఏవండీ అన్నం బాగా వేడిగా ఉందండి. మీరేంటి అలా తినేస్తున్నారు? నాకు ఆకలిగా ఉందండి. ప్రాణం పోతున్నట్టు అవుతుంది. నాకున్న ఆకలికి ఈ స్పీడ్ చాలా తక్కువే. అయ్యో! సరే మీరు తినండి. ఏమైనా కావాలంటే అడగండి తీసుకొస్తాను. హ్మ్. 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 ఏవండీ? చికెన్ కర్రీ అయిపోయింది తీసుకురండి. ఆ! కొంచెం వెయిట్ చేయండి వస్తున్నాను. ఇదిగోండి. హ్మ్. మీరింక ఎన్ని సార్లైనా అడిగి పెట్టించుకోండి. అన్నమైనా సరే, కూరైనా సరే అన్నీ అన్‌లిమిటెడేనండి. ఓకేనా? సరే అండి. ఈ రోజుకి ఫుల్లుగా లాగించేస్తా. అబ్బా! సూపర్ అండి. కూరంటే ఇలా ఉండాలి. ఆ! ఏవండీ? ఆ! ఇటు రండి. ఆ! వస్తున్నా. తినేసానండి. హ్మ్. ఇదిగోండి మీ డబ్బులు. మీ ఫ్రెండ్స్‌కెవరికైనా మన మెస్ గురించి చెప్పారా? నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. ఒక్కొక్కలుగా రేపటి నుంచి భోజనానికొస్తారనుకుంటా. సరేనా? ఆ! అయినా మీరు మంచి టేస్ట్‌గా భోజనం పెడుతున్నారండి. ఈ రోజుల్లో అన్‌లిమిటెడ్ మీల్స్ పెట్టాలంటే మనసుండాలి. నిజంగా మీది మంచి మనసండి. అవును, మీ దేవురండి? మాది ఇక్కడే నల్గొండ అండి. ఓహో! సరే కానీ మీది? నాది ఇక్కడేనండి రాజగోపాల్‌పురం. ఎక్కడ పనిచేస్తున్నారు? నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకి 1,50,000 పైగా జీతం వస్తుంది. హ్మ్. పారిస్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఆఫీస్ వాళ్ళు అతి త్వరలోనే నన్ను పారిస్‌కి పంపిస్తారండి. అలాగా. సూపరండి. మంచి జాబ్‌లో ఉన్నారు. అవునండి. చేతి నిండా సంపాదిస్తున్నాను. జాలీగా ఉన్నాను. హ్మ్. అంతే. అవును, మీ ఫ్యామిలీ? నేనొక్కదాన్నేనండి. అమ్మ మాత్రం ఊర్లో ఉంటుంది. అలాగా? పెళ్లయిందా? అయిందండి.
మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన చనిపోయారండి. అయ్యయ్యో! అలాగా? ఎలా అండి? ఓ గుడికెళ్తుంటే దారిలో బండి యాక్సిడెంట్ అయి మా ఆయన చనిపోయారండి. అయ్యో! సారీ అండి. ఈ విషయం అడిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాననుకుంటాను. అయ్యో! పర్వాలేదండి. మీలా చాలామంది అడిగి వాళ్ళకి చెప్పి చెప్పి అలవాటయిపోయిందండి. మరి మీ అమ్మా, నాన్న? అమ్మా, నాన్న ఊర్లోనే ఉన్నారు. నేనొక్కడినే హైదరాబాద్‌లో ఉంటున్నాను. విడిగా ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నాను. 4 రోడ్లు అవతలే ఉందండి. ఆహా! ఒకరోజు మా ఇంటికి రండి. హ్మ్. మీ ఇంటికా? ఆ! నేనెందుకు మీ ఇంటికి రావాలి? నాకంటూ ఇక్కడ ఎవరూ లేరు కదండీ! మీరొస్తే హైదరాబాద్‌లో నాకు రిలేటివ్ ఉన్న ఫీలింగొస్తుంది. సరే, ఓకే చూద్దాం. కానీ మీరు రోజూ మా ఇంటికి రావాల్సిందే. ఏమంటున్నారు? ఈ మెస్‌కి మీరు డైలీ వచ్చి తినాలని అంటున్నానండి. ఓహ్! అలా అంటున్నారా? తప్పకుండా అండి. సరే, సరే. లోపల కాస్త నాకు పనుంది. ఒక్కొక్కరుగా కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి తగినట్టు కాస్త రెడీ చేసుంచాలి కదండీ! నాన్ వెజ్ అన్‌లిమిటెడ్ మీల్స్ తినడానికొచ్చిన మొదటి కస్టమర్ నేనేనా? లేదండి. మీకంటే ముందు ఒకరొచ్చారు. ఆయన తినేసి ఇప్పుడే వెళ్లారు. వెంటనే మీరొచ్చేశారు. టైం ఇంకా 1:00 అవ్వలేదు కదా! 1:00 పైనే కస్టమర్స్ వస్తుంటారు. ఓహ్! సరే, సరే. ఎప్పుడూ 12కే భోజనం రెడీ అవుతుంది. కానీ తినడానికొచ్చిన వాళ్ళందరూ 1:30 పైనే వస్తారు. ఓకే. సరే అండి. ఇక హ్మ్. బయలుదేరతాను. సరేనండి. మామ ఎక్కడ ఉన్నావు? నేను రూమ్‌లో ఉన్నారా? నువ్వెక్కడున్నావు? నేను ఊరుకు బయలుదేరాను. ఏంట్రా? ఏమైంది సడెన్‌గా? అమ్మకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చిందిరా. అందుకే వెంటనే ఊరుకు బయలుదేరాను. అమ్మకి ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేయాలన్నారా. హ్మ్. కానీ అమ్మ అప్పుడు ఆపరేషన్కి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు హ్మ్. క్రిటికల్గా ఉంది. వెంటనే డాక్టర్ ఆపరేషన్ చేయాలి అంటున్నారు. నేను రావడానికి కనీసం ఒక నెల అవ్వచ్చురా. సరేరా. నువ్వు ఊరెళ్ళాక అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మమ్మ. హ్మ్. ఆ! ఫ్రెండ్ నెల దాకా రానంటున్నాడు. నైస్‌గా ఆ మెస్‌లో ఉన్న అమ్మాయితో ఎలాగోలా మాట్లాడి, పికప్ చేసి మన రూమ్‌కి తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి. ట్రై చేసి చూద్దాం. సెట్ అయితే ఓకే. లేకపోతే వదిలేద్దాం. వయసులో ఉంది. కష్టపడుతుంది. ఎలాగోలా నైస్‌గా మాట్లాడి లవ్ చేస్తున్నానని చెప్పి, అవసరం వచ్చినప్పుడల్లా యూజ్ చేసుకోవాలి. హ్మ్. చూద్దాం. హలో. అమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా భోంచేసావా? ఆ! తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? తిన్నానమ్మా. నాకెప్పుడూ నీ గురించే దిగులుగా ఉందమ్మా. పడుకుంటే నిద్రే పట్టడం లేదు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. అమ్మా, ఎందుకమ్మా? ఎందుకిలా ఏదో ఒకటి ఆలోచిస్తావు? మనసు కష్టపెట్టుకోకుండా నువ్వు పడుకో అమ్మా. లేదమ్మా, నీకొక పెళ్లి చేసి పెడితే నేను ప్రశాంతంగా ఉంటానమ్మా. మీరందరూ చూసి కలిసి పెళ్లి చేశారు. కానీ నా జీవితం ఇలా అయిపోయింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నాక్కొంచెం టైం ఇవ్వు. నేను మెల్లమెల్లగా నా పాత జీవితంలో నుండి బయటకొస్తాను. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానమ్మా. సరేనమ్మా, బాగా ఆలోచించి నాకొక మంచి నిర్ణయం చెప్పమ్మా. సరేనా? సరే అమ్మా, నేను చెప్తాలే. అలాగేనమ్మా, రేపు మాట్లాడతాను. హ్మ్. అ ఏంట్రా తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బావున్నానక్క. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానురా. మన మ్యారేజ్ బ్రోకర్ మనోహర్ని చూశాను. ఒక మంచి సంబంధం ఉందని చెప్పారు. మంచి అమ్మాయి అట. బాగా చదువుకుందట. తను కూడా హైదరాబాద్లో ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుందట. నెలకి 20,000 సంపాదిస్తోంది. ఏమంటావ్? ఆ అమ్మాయితో మాట్లాడమంటావా?
వద్దక్కా. నేనిక్కడొక అమ్మాయిని చూశాను. తను నాకు సెట్ అవుతుందనుకుంటున్నానక్కా. ఏమంటున్నావురా? ఎవరా అమ్మాయి? నేనుంటున్న మ్యాన్షన్‌కి దగ్గరలో ఒక అమ్మాయి మెస్ నడుపుతోందక్కా. మెస్ నడుపుతుందా? తనకి భర్త లేడు. ఆ? తన భర్త ఒక యాక్సిడెంట్‌లో చనిపోయాడంట. అలాంటి అమ్మాయికి జీవితం ఇద్దాం అనుకుంటున్నానక్కా. రేయ్! ఏమంటున్నావురా? దానికి పెళ్ళై భర్త చనిపోయాడంటున్నావు. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా వాగుతున్నావు? అవునక్కా. ఇలా జీవితాన్ని కోల్పోయిన ఆడవాళ్ళకి జీవితాన్నివ్వడమే నా లక్ష్యం అక్కా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకుందా? నేనింకా ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదక్కా. రేపు వెళ్లి తన్ని నాతో పెళ్లి నీకిష్టమేనా అని అడుగుతాను. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చదివిన చదువుకి నీ పనికి ఖచ్చితంగా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. అది వదిలేసి ఒక విధవరాల్ని పెళ్లి చేసుకుంటానని అంటున్నావు. దానికి నువ్వు రెండో భర్తవవుతావు. ముందు నువ్వు అది అర్థం చేసుకో. ఇదంతా వినడానికి ఏమైనా బావుందా? లేదక్కా. నాకు తనే నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానక్కా. అయితే నీ ఇష్టం. ఇక నీ పెళ్లి విషయంలో నేను జోక్యం చేసుకోను. కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. సరే హ్మ్. ఉంటాను. సరే అక్కా. రేపు భోజనానికి వెళ్ళినప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని అడుగుతాను. అందుకు తను ఏం సమాధానం చెప్తుందో అర్థం కావట్లేదు. ఒకవేళ తను పాజిటివ్‌గా సమాధానం చెప్తే నా అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. హ్మ్. ఏవండీ? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లోపలికి రావచ్చా? ఆ! మీరా? లోపలికి రండి. రండి. ఏం తింటారండి? నాకు ఇడ్లీ చాలండి. ఆ! తీసుకొస్తాను. హ్మ్. 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 ఇదిగోండి తీసుకోండి. హ్మ్. 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 మీరు మంత్లీ మీల్స్‌కి అడ్వాన్స్ అడిగారు కదా! హ్మ్. గూగుల్ పే చేస్తాను. హ్మ్. ఇదిగోండి. చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఎందుకండి. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఆహ్, నాతోనా? నాతో మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటి? మీరు నాకు బాగా నచ్చారండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మీకు నచ్చానా? మీకిష్టమైతేనే చెప్పండి. మనం పెళ్లి చేసుకోవచ్చు. నేను మీకు నచ్చానా? నా గురించి అసలు మీకేం తెలుసు? సడెన్‌గా వచ్చి ఇలా చెప్తున్నారు? మీరు 4, 5 రోజుల నుంచే కదా నన్ను చూస్తున్నారు. ఈలోపే నేను మీకు నచ్చేసానా? అవునండి. మీరు అందంగా ఉన్నారు. చాలా సింపుల్‌గా కూడా ఉన్నారు. పైగా ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. అందుకే మీరు నాకు నచ్చారండి. హ్మ్. పైగా మీరు విడో అని చెప్పారు కదా! భర్తని కోల్పోయిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకో మంచి జీవితాన్నివ్వాలనేదే నా లక్ష్యమండి. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఓకే అంటే మీ ఇంటికొచ్చి మాట్లాడి, మా వాళ్ళతో చెప్పి వెంటనే మన పెళ్ళికి ఒప్పిస్తానండి. 2 రోజులు నన్ను చూసారు. అంతలోనే నేను నచ్చానంటున్నారు. నాకు జీవితం ఇస్తానంటున్నారు. కానీ నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆశే లేదు. ఒక్కసారి ఆలోచించండి. నేనో కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నెలకెలా చూసుకున్నా 30,000 జీతం వస్తుందండి. అంతేకాకుండా సైడ్‌లో అది ఇది అని చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నానండి. అందులో ఎలా చూసుకున్నా 10,000 వరకు వస్తాయండి. అన్నీ కలిపితే మొత్తం నెలకి 40,000 నా చేతికొస్తాయండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ జీతంతో మనం హాయిగా బతకొచ్చండి. నేను మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటానండి. మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. సరేనా? మీరు పాజిటివ్‌గా చెప్పినా సరే, నెగెటివ్‌గా చెప్పినా సరే, నేను మీ మెస్‌కే వచ్చి తింటాను. ఎందుకంటే నాకు మీ భోజనం బాగా నచ్చిందండి. ఇన్నాళ్ళు మీ మెస్‌లో మీ ఫుడ్ తిన్నాను. ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో ఉంటూ జీవితాంతం మీ చేతి వంట తినాలని ఆశపడుతున్నానండి. హ్మ్. సరేనండి. ఆలోచించి చెప్తాను.
సరేనండి. నేను వెళ్ళొస్తాను. హ్మ్. మెస్సుకు తినటానికొచ్చిన అతను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అమ్మేమో ఒక పక్క పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతుంది. ఏనేంట్రా అంటే నన్ను పెళ్లి చేసుకో నీకు జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? లేదంటే మొగుడు లేడని వాడుకోవాలని చూస్తున్నాడా? చచ! అలా అయ్యుండదులే. అలా అయ్యుంటే పెళ్లి చేసుకుంటానని వచ్చి అడిగేవాడా? సరే ఆలోచించుద్దాం. ఒకవేళ సెట్ అయ్యేలా ఉంటే అది చూద్దాం. హ్మ్. ఆ! ఏంటి మేడం? ఏదో హ్మ్. లోతుగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఆహా! మీరా? రండి రండి. లోపలికి రండి. తినడానికి వేడిగా ఏమున్నాయి? వేడి వేడిగా ఇడ్లీలున్నాయి. సరే, సరే త్వరగా పెట్టండి. తింటాను. బాగా ఆకలేస్తుంది. సరే కూర్చోండి హ్మ్. తీసుకొస్తాను. ఓకే. ఇదిగోండి బాగా ఆకలన్నారుగా తినండి. హ్మ్. మెస్‌లో మంత్లీ మీల్స్‌కి చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. దానికోసం ఫోన్‌పే చేస్తున్నా. చూసుకోండి. హ్మ్. సగం ఇప్పుడు చేశాను. మిగతాది తర్వాత చేస్తాను. చాలా థాంక్స్ అండి. అయ్యో! దీనికెందుకండి థాంక్స్. మీకేమైనా అర్జెంట్‌గా డబ్బులు కావాలన్నా కూడా మొహమాట పడకుండా అడగండి. నేను మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. సరేనా? పర్వాలేదండి. వద్దు. ఏంటండి అలా అంటారు? ఏం కావాలన్నా నా దగ్గర ఓపెన్‌గా అడగండి. సరే అండి. సరే, మీతో ఓ విషయం చెప్పాలండి. కూర్చోండి. పర్లేదు చెప్పండి. పర్లేదు కూర్చోండి చెప్తాను. హ్మ్. నాకు మీరు తెగ నచ్చేసారండి. మీరు గనక ఓకే అంటే ఆ! మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? పెళ్ళా? నా గురించి ఏం తెలుసని నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు? మీ గురించి ఏం తెలియాలండి? హ్మ్. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. మీరొక మంచి అమ్మాయని. ఇంతకు మించి ఏం కావాలి? మీరు నన్ను చేసుకుంటే ఈ ప్రపంచాన్నే బంతిలాగా తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతానండి. అయ్యయ్యో! ఎక్కువగా సినిమాలు చూసి చెడిపోయినట్టున్నారు. అందుకే ఇలాంటి డైలాగులు చెప్తున్నారు. అదేం కాదండి. మిమ్మల్ని చూడగానే నాకీ డైలాగ్స్ ఆటోమేటిక్‌గా వచ్చేశాయి. నేనొక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకి 1,50,000 పైగా సంపాదిస్తున్నాను. అంతేకాకుండా ఊర్లో సొంత ఇల్లుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా సొంతంగా ఓ ఫ్లాట్ కొనడానికి ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర కారు కూడా ఉందండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మిమ్మల్ని నా కారులో తీసుకెళ్లి సిటీ అంతా చూపిస్తాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మనకిష్టం వచ్చినప్పుడు వెళ్లి రావచ్చు. మనం కోరుకున్నట్టు బతకచ్చు. మిమ్మల్ని నేను దేవతలా చూసుకుంటానండి. మీరు ఓకే అని చెప్పండి. వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? ఇలా సడన్‌గా వచ్చి అడిగితే ఏం చెప్పను. నేను ఆలోచించుకొని చెప్తాను. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? నెలకి 1,50,000 జీతం వస్తుంది. కారుంది, ఇల్లుంది, ఆస్తులున్నాయి. అలాంటి నన్ను మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఒకవేళ మిస్ చేసుకున్నారంటే తర్వాత జీవితాంతం బాధపడతారు. త్వరగా ఓకే చెప్పండి. పెళ్లి చేసుకుందాం. సరేనా? కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించి చెప్తాను. సరే. ఓకే అండి. ఏంటిది? ఇలా పెళ్లి చేసుకుంటానని ఇద్దరూ వచ్చి అడుగుతున్నారు. మొదట అడిగినాయన నెలకి 40,000 సంపాదిస్తున్నాడు. ఇతను నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు. ఇద్దరూ చూడ్డానికి హీరోల్లాగే ఉన్నారు. కానీ జీవితం అంటూ వస్తే లైఫ్‌లో సెటిల్ అయిన వాళ్ళతోనే కదా జీవించగలం. కానీ ఆయన క్యారెక్టర్ చూస్తే చాలా శాంతంగా, ప్రశాంతంగా, చాలా మంచివారిలా ఉన్నారు. కానీ ఇతనేమో చిన్న పిల్లాడిలాగా తుంటరిగా ఉన్నాడు. కానీ ఈ వయసులోనే 1,50,000 సంపాదిస్తున్నాడు. ఫ్యూచర్‌లో ప్రమోషన్ దొరికి పారిస్‌కి వెళ్లి సెటిల్ అవుతానని అంటున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నేను కూడా ఫారెన్‌లో సెటిల్ అవ్వచ్చు కదా!
ఈ ఊర్లోనే ఆయనకి సొంత ఇల్లు, కారు, ఒక ఫ్లాట్ ఉందని కూడా అంటున్నారు. కానీ మొదటొచ్చిన ఆయనకి ఇవన్నీ ఏమీ లేనట్టున్నాయే. ఆల్రెడీ మనం కష్టపడుతూ ఉన్నాం. అతన్ని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత కూడా కష్టపడుతూనే ఉండాలి. సరే, ఇద్దరి దగ్గర టైం అడిగాం కదా, బాగా ఆలోచించి నిర్ణయించుకుందాం. తనకి ప్రపోజ్ చేశాను. తను గనక ఓకే చెప్పిందంటే తన్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకోవాలి. తను ఇప్పటికే ఎన్నో కష్టాలు పడింది. తన్ని కష్టాల నుంచి గట్టెక్కించడానికి నాకు వీలైనంత వరకు సాయం చేయాలి. ఇద్దరూ ప్రపోజ్ చేశారు నాకు. ఇద్దరిలో ఎవరికి ఓకే చెప్పాలి? మొదట ప్రపోజ్ చేసిన ఆయన్ని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత మనం మిడిల్ క్లాస్ లైఫ్ని జీవించాల్సి వస్తుంది. కానీ సెకండ్ వచ్చి ప్రపోజ్ చేసిన ఆయనకి ఓకే చెప్తే మన జీవితమే సంతోషంగా మారిపోతున్నట్టుంది. అతనికి ఇప్పుడే 1.5 లక్ష జీతం వస్తుంది. ఆయన చెప్పినట్టు ప్రమోషన్ దొరికి ఫారెన్లో జాబ్ దొరికితే మనం కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు కదా. అయ్యో, తలే పగిలిపోయేలా ఉందే. ఐటీలో పనిచేసేవాడా లేక సాధారణ కంపెనీలో పనిచేసుకునేవాడా? ఇది మనకి రెండోసారి దొరికే అవకాశం. ఇద్దరిలో సరైన అతన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు దొరికిన ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు. పెళ్లి చేసుకుందామని ఒక బిస్కెట్ వేసాం. ఖచ్చితంగా నాకు ఓకే చెప్పేలాగానే ఉంది. ఆ ఓకే అన్నమాట తన నోటి వెంట వస్తే తనని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి. అయ్యయ్యో, వచ్చేసారా? కనీసం ఒకసారైనా పిలవచ్చు కదా. ఆ, పర్వాలేదండి. పనైతే మీరే వస్తారు కదా అని పిలవలేదు. ఆ, ఏం తింటారు? తినడానికి ఏమున్నాయి? ఏముంటే అవి తీసుకురండి. ఓకే. ఉమ్. ఇదిగోండి. ఉమ్. లోపల కొంచెం పనుంది. మీరు తింటూ ఉండండి. ఇప్పుడే వస్తాను. ఉమ్. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఆ, ఇదిగో వస్తున్నా. చెప్పండి. ఆ, ఇవిగోండి టిఫిన్ డబ్బులు. అయ్యో, మీరు మంత్లీ స్కీమ్‌లో జాయిన్ అయ్యారు కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బులెందుకు ఇస్తున్నారు? అయ్యయ్యో, మర్చిపోయానండి. మీతో కాసేపు మాట్లాడాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదండి. మీరు ఆలోచించి చెప్తానన్నారు. అదే, మీరు ఆలోచించుకున్నారా? ఆలోచించాను, కానీ నాకిప్పుడు పెళ్లి సెట్ అవ్వదండి. ఓహ్! ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ మీద దృష్టి పెట్టేంత నా మనసు సిద్ధంగా లేదండి. అలా అయితే నేను వెయిట్ చేస్తానండి. లేదండి, నా మనసు ఎప్పుడు మారుతుందో తెలీదు. ఒకవేళ నా మనసు మారడానికి చాలా రోజులు పట్టొచ్చు. చాలా రోజులేంటండి, చాలా రోజులు. ఎన్నేళ్లైనా పర్వాలేదు. మీకోసం నేను వెయిట్ చేస్తానండి. మీకు ఓకే అంటే మాత్రం చెప్పండి. లేదు, వద్దండి. నా కోసం మీరు వెయిట్ చేయొద్దు. సరేనండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఈ విషయంలో డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు. ఇకపైన మిమ్మల్ని ఏ విషయంలోనూ డిస్టర్బ్ చేయనండి. ఎప్పట్లాగానే మీ కస్టమర్‌గా ఇక్కడికొస్తాను. మీరొక మెస్ ఓనర్‌గా నాకు ఫుడ్ పెట్టండి చాలు. ఓకేనా? సరే, వస్తానండి. ఆహ్, ఒక్క ఆహ్, నిమిషం. హ్మ్. బట్ నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీకేం బాధగా లేదా? అయ్యయ్యో, అదేం లేదండి. ఇది మీ లైఫ్ అండి. నిర్ణయం తీసుకునే హక్కు మీకు పూర్తిగా ఉంది. మీరు బాగా ఆలోచించే కదా ఈ నిర్ణయం తీసుకునుంటారు. అందువల్ల నేనేం బాధపడడం లేదండి. అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అండి. సరే, వస్తానండి. బాయ్. హ్మ్. సరే. హ్మ్.
మేడం లోపల రావచ్చా? ఆ! ఆ! రండి. రండి టిఫిన్ చేద్దురు. తినడం మాట అటుంచండి. ముందు నేను అడిగిన దానికి మీరేం సమాధానం చెప్తారో అది చెప్పండి. ముందు మీరు తినండి. ఆ తర్వాత ఏమైనా మాట్లాడుకుందాం. లేదు లేదు. మీరు ముందు నాకు సమాధానం చెప్తేనే నేను ప్రశాంతంగా తినగలను. అదే అంటున్నాను. ముందు మీరు తినండి. ఆ తర్వాత చెప్తాను. అయ్యో! నాకు నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. మీరేం చెప్తారో, ఏమంటారో అని ఆలోచిస్తూనే ఉండిపోయాను. అటు ఇటు దొర్లుతున్నా నాకు నిద్ర పట్టడం లేదు. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను తింటాను. నేను తిన్న తర్వాతైనా వెంటనే పాజిటివ్‌గా నాకు సమాధానం చెప్పండి. సరే, సరే. రండి. ముందు తిందురు. హ్మ్. కూర్చోండి. హ్మ్. ఏం తింటారండి? రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసింది. ఈరోజు దోస ఏమన్నా దొరుకుద్దా? దోస కావాలా? హ్మ్. సరే ఉండండి. తీసుకొస్తాను. హ్మ్. తినండి. అబ్ ఆ! అయ్యో! మీరేంటండి అంత హడావుడిగా తినేస్తున్నారు? మెల్లగా తినండి. ఇంత స్పీడ్‌గా తింటే గొంతుకు అడ్డం పడి ఎక్కిళ్ళొస్తాయి. ఆ! అ అయ్యో! ఆ! అ ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. ఇంత స్పీడ్‌గా తింటే గొంతుకు అడ్డం పడుతుంది. అందుకే మెల్లిగా మంచినీళ్ళు తాగి నిదానంగా తినండి. లేదండి. నేనంత నిదానంగా తినలేను. మీతో ఎప్పుడు చెప్పి వెళ్ళానో అప్పటినుంచి నేను ఆలోచిస్తూనే ఉంటున్నాను. ఈరోజు మీ దగ్గరికొచ్చి మీరు నాకు ఓకే అని పాజిటివ్‌గా సమాధానం చెప్పకపోతారా అని ఎదురుచూస్తున్నాను. అందుకే ఇంత త్వరగా తింటున్నాను. సరే, ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి? అదే నేనడిగానుగా మనం పెళ్లి చేసుకుందామని. ఎందుకంటే నేను మిమ్మల్ని డీప్‌గా లవ్ చేస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని దేవతలా చూసుకుంటానండి. సరేనా? మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని చూసుకుంటానండి. ఏమంటారు? ఇలా చూడండి, నేను మీకు నచ్చాను. కానీ అది ఎలా చెప్పాలో తెలియక మీరు ఆలోచిస్తున్నారు. మీరు నాకు బాగా నచ్చారు. అందుకే నేను మీకు ప్రపోజ్ చేశాను. దయచేసి మీరు నన్ను మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు నన్ను మిస్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ బాధపడతారండి. మీకు నాలాంటి కుర్రాడు మళ్ళీ ఈ జన్మలో దొరుకుతాడా? ఖచ్చితంగా సందేహమే. సరేనా? బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకొని మంచి జవాబు చెప్పండి. సరేనా? నేనప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఆ! ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తారా? హ్మ్. అవునండి. ఇక్కడ వెయిట్ చేయకూడదా? తినడానికి వేరే కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీరిక్కడే వెయిట్ చేస్తే వాళ్ళేమనుకుంటారు? మీరు నా భార్య కాబోతున్నారు కదా! హ్మ్. ఎవరేమనుకుంటే మనకేంటండి? అయ్యో! అది కాదండి. నేనేమనుకుంటున్నానంటే మీరేం చెప్పొద్దండి. నిదానంగా ఆలోచించండి. నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను. అ హ్మ్. 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 ఏంటండి? హ్మ్. ఆలోచించారా? అ అ సరైన నిర్ణయం తీసుకున్నారా? నన్ను లవ్ చేస్తున్నారు కదా! ఆ! అ మనం పెళ్లి చేసుకుంటాం కదా! పెళ్లి చేసుకుందాం. హ్మ్. కానీ ఇప్పుడే కాదు. ఆ! కొన్నాళ్ళు అవ్వనివ్వండి. ఏంటండి అలా అంటారు? కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు?
అయితే అంతవరకు మనం లవ్ చేసుకుందామా? ఆహ్, లవ్ చేసుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. లవ్ చేసుకోవచ్చు. కానీ పెళ్ళికి మాత్రం కొంచెం టైం కావాలి. ఓకే. ఓకే. నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు లవ్‌కి ఓకే చెప్తే చాలు. నేను మీకోసం ఎన్నాళ్ళైనా, నెలలైనా, సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాను. మీరు నన్ను లవ్ చేస్తున్నారు కదా! అయితే ఐ లవ్ యూ చెప్పండి. ఆహ్, అయ్యయ్యో! ఏంటండి? ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. నన్ను వాటేసుకొని ఐ లవ్ యూ చెప్పండి. అ ఆ! అయ్యయ్యో! ఏంటండి ఇది? హుహు. ఎవరైనా సడెన్‌గా తినడానికొస్తారు. ఆహ్, మీరు నన్ను లవ్ చేస్తున్నారు కదా! మరి కౌగిలించుకోవడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మీరు నన్ను వాటేసుకుంటారా? లేదంటే నేనే వచ్చి ఆ! మిమ్మల్ని వాటేసుకోనా? వద్దండి. నేనే మిమ్మల్ని వాటేసుకుంటాను. ఐ లవ్ యూ. త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం సరేనా? సరేనండి. నువ్వింత కష్టపడి మెస్ నడపాలా? హాయిగా నేనుంటున్న ఇంటికే వచ్చేయి. అయ్యయ్యో! వద్దండి. పెళ్లి కాకుండా మీ ఇంటికొస్తే బాగోదండి. అలాంటిదేం లేదు. ఇలా నువ్వు అందరికీ కష్టపడి వంట చేసి పెడితే నీ ఆరోగ్యం ఏం కావాలి? నాతో వచ్చేయి. నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను. మీరు చెప్పింది కరెక్టే. హ్మ్. నా మీదున్న అభిమానంతో మీరలా అంటున్నారు. కానీ ఇప్పుడు నేను రాలేను. నేనిక్కడే ఉండాలి. మన పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మీతోనే ఉంటాను కదా! హ్మ్. అయితే ఓ పని చేద్దాం. వారానికి ఒక్కరోజు మాత్రం నువ్వు మా ఇంటికి రావాలి. ఆ! మీ ఇంటికా? అవును. మా ఇంటికే. నేనుంటున్న ఇంటికే. ఆ! నువ్వు వారానికి ఒక రోజు మెస్‌కి లీవిచ్చి రావాలి. సరేనా? ఈ వారం నుంచి ఏదో ఒక రోజు నీ మెస్‌కి లీవ్ పెట్టాలి. ఆ రోజు మాత్రం మా ఇంటికి రా. మనం మీటయి జాలీగా ఉందాం. ఆ! ఏంటి? అదే మనం మీటయి చాలా సేపు మాట్లాడుకోవచ్చని చెప్తున్నాను. సరే, ఏ రోజు లీవిస్తావు? చూస్తాను. ఏ రోజు లీవిస్తే బెటర్‌గా ఉంటుందా అని. ఏ రోజైనా లీవివ్వు. నువ్వు లీవిచ్చే రోజు ముందే నాకు చెప్తే నేను ఆ రోజు ఆఫీస్‌కి లీవ్ పెడతాను. సరేనా? సరే. మరైతే నేను వెళ్ళిరానా? సరే. వెళ్ళిరండి. ఏంటి అలాగే వెళ్ళండి అంటున్నావు? లవ్ చేసుకుంటున్నాం కదా! మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక కిస్ ఆ! ఇవ్వాలని కనిపించట్లేదా? అయ్యో! ఏంటండి ఇది? ఇలా చేస్తున్నారు? మెస్‌కి అందరూ తినటానికొచ్చే టైము. అయ్యో! ఇక్కడ కిస్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎలా చెప్పండి? అదంతా నాకు తెలీదు. నాకు కిస్ కావాలి. వెళ్ళండి. ఎవరైనా వస్తారు. నేనిక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు నాకు కిస్ ఇవ్వాల్సిందే. ఆహ్! ఇదేం తలనొప్పిరా బాబు! లవ్ చేస్తున్నానని చెప్పడం తప్పా? బంగారం, నువ్విప్పుడిలా అనకు. దయచేసి నాకు కిస్ ఇవ్వు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే నేనిక్కడే ఆ! కూర్చుంటాను. మీరేంటండి చిన్న పిల్లాడిలా మొండికేస్తున్నారు? సరే. ఓకే రండి. హ్మ్. ఆ! ఏంటి బుగ్గ మీద కిస్ చేసావు? ఆ! నాకు లిప్ లాక్ కావాలి. వెజ్ కిస్సే దొరుకుతుంది. నాన్ వెజ్ కిస్ కావాలంటే పెళ్లి తర్వాతే దొరుకుతుంది. నాకెలాగైనా నాన్ వెజ్ కిస్సే కావాలి. అదేం కుదరదు. మీరిక్కడి నుంచి వెళ్ళండి. సరే వెళ్తున్నా. తర్వాత కలుద్దాం. టాటా. బాయ్ బాయ్. బాయ్. ఆ! హ్మ్. ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు? నేను బావున్నానక్క. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, ఆ అమ్మాయి ఏమంది? పెళ్ళికి ఓకే చెప్పిందా? లేదు. ఆ అమ్మాయికి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. అలాగా? అవును. అయితే నేను చెప్పిన సంబంధాన్నే మాట్లాడమంటావా? నాకు పెళ్లి చేసుకునే మూడే పోయిందక్కా. భర్తను పోగొట్టుకున్న అమ్మాయికి జీవితం ఇద్దామనుకున్నాను. తనే వద్దన్నాక ఇక చెప్పడానికి ఏమీ లేదక్కా. ఇప్పుడేం వద్దక్కా. కొన్నాళ్ళు నన్ను ప్రశాంతంగా వదిలేయి. సరేనా? అది కాదురా తమ్ముడు. నేనేం చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. ప్లీజ్ అక్కా. ఫోన్ పెట్టేయ్. ఏంటమ్మా?
నేను బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నీ పెళ్లి విషయం ఏమ్మా, నేను చెప్పాను కదా! త్వరలోనే నీ ప్రశ్నకి జవాబు చెప్తాను. సరేనా? ఇంక నువ్వు ఏ సంబంధం చూడకు. అలా చూడాల్సొస్తే నేనే చూసుకుంటాను. సరేనా? సరేనమ్మా. నాకది చాలమ్మా. నువ్వే ఒక మంచి అబ్బాయిని చూసి నీ జీవితాన్ని ఏర్పరచుకుంటే నాకు చాలా సంతోషమమ్మా. ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. చనిపోయిన వాడినే తలుచుకుంటూ జీవితాంతం ఉండగలవా చెప్పు? ఒక మంచి నిర్ణయం తీసుకోమ్మా. మంచి జవాబే చెప్తానమ్మా. అందుకని నువ్వే సంబంధం చూడకు. నా జీవితాన్ని నేనే ఏర్పరచుకుంటాను. సరేమ్మా. సరే పెట్టేనా? నువ్విలా చెప్పడమే నాకు చాలా సంతోషంగా ఉంది. నేనుంటానమ్మా. హ్మ్. లవ్ ప్రపోజ్ చేశాను. తను దానికి ఓకే చెప్పింది. వారానికి ఒక రోజు లీవ్ పెట్టి ఇంటికి రమ్మని చెప్పాను. దానికి కూడా ఓకే అని చెప్పింది. ఇకపై తనని నా కోరిక తీరేంత వరకు అనుభవించాలి. లేదురా మావా, ఇప్పుడే మెస్ దగ్గరకొచ్చాను. ఓ 10 నిమిషాల్లో బయలుదేరతాను. ఇక్కడ బైక్ దొరికినా, ఆటో దొరికినా, క్యాబ్ దొరికినా ఏది దొరికితే అది ఎక్కొచ్చేస్తాను. ఒరేయ్! ఇక్కడ మెస్‌లో ఫుడ్ చాలా బావుంటుందిరా. నువ్వు కూడా ఒకసారొచ్చి తిని చూడు. సరేరా, నేనొచ్చేస్తాను. కలుద్దాం. బాయ్. టిఫిన్ తీసుకొస్తారా? నేనొచ్చి చాలా సేపయింది. అయ్యో! సారీ అండి. నేను మీరొచ్చింది గమనించలేదు. లోపల పనిలో బిజీగా ఉన్నాను. పర్లేదు, తీసుకురండి. అలాగే. ఏవండి? హ్మ్. హ్మ్. ఇదిగోండి. అన్నట్టు మీకొక విషయం చెప్పాలి. ఏంటండి? ఇక వారానికి ఒక రోజు మెస్ లీవ్ అండి. అదేంటండి? డైలీ మెస్ ఉంటుందని చెప్పారు. ఎందుకని సడెన్‌గా వారంలో ఒకరోజు లీవ్ ఇవ్వడం మొదలుపెట్టారు? ఏం లేదండి. వారానికి 7 రోజులు పని చేస్తున్నాను కదా! అందుకని ఒక్కరోజు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుందామని లీవ్ ఇద్దామని. అవునవును. వారమంతా పనిచేస్తే ఏదో ఒకరోజు రెస్ట్ తీసుకోవాలండి. లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే ఒకరోజు లీవ్ తీసుకుందామని నిర్ణయించుకునుంటారు. సరే, ఓకేనండి. రేపొక్కరోజు బయట తినాలి. ఇక్కడ మీ చేత్తో బంగారం లాంటి ఫుడ్ తిని, బయట హోటల్‌లో తినాలంటే కష్టంగానే ఉంటుందిలెండి. బట్ ఎనీవే తప్పదుగా, మేనేజ్ చేసుకుంటా. సారీ అండి. సరే నేను లోపలికి వెళ్తున్నా. హ్మ్. ఆ! చెప్పకుండా వెళ్ళిపోయారా? హ్మ్. హ్మ్. హలో! ఏంటి బంగారం? ఏం చేస్తున్నావు? ఇప్పుడే పడుకుందామనొచ్చాను. అలాగా నిద్రపోయావా? లేదు. చెప్పండి. ఏం లేదు. నీతో మాట్లాడాలనిపించింది. అయినా రేపొస్తున్నాను కదా! అప్పుడు మాట్లాడుకుందాం. రేపు ఉదయం నుంచి నైట్ వరకు ఇక్కడే ఉండు. నైట్ వరకా? అవును. అయ్యో! అస్సలు కుదరదు. సరే, అలా అయితే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళు. అలా అయితే ఓకే. సరే, ఓకే మరి. నువ్వొస్తున్నావు కదా! సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను. ఏం సెలబ్రేషన్? టపాకాయలు పేల్చి నువ్వు రావడాన్ని సెలబ్రేట్ చేద్దామనిపిస్తుంది. ఏంటండి అలా అంటారు? అవును.
మరి నువ్వు నా దేవతవి కదా! నువ్వు వచ్చేటప్పుడు ఒక సెలబ్రేషన్ ఉంటే బావుంటుంది. అదేం వద్దు. అలాగే. సరే, సరేలే. నేనిప్పుడు నిద్రపోతాను. త్వరగా పడుకుంటేనే అప్పుడే రేపు ఉదయాన్నే త్వరగా లేచి రాగలను. సరే, నిద్రపో. పొద్దున్నే త్వరగా రెడీ అయ్యి నువ్వు మా ఇంటికి రా. సరేనా? హ్మ్. సరే. హ్మ్. రేపు ఎలాగైనా తననొక పట్టు పట్టాల్సిందే. హే! బంగారం వచ్చేసావా? నా దేవత ఈరోజు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది. లోపలికి రా. హ్మ్. కూర్చో. హ్మ్. నువ్వేం తాగుతావు? టీయా? కాఫీయా? నాకేం వద్దండి. అలాంటిదేం కుదరదు. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. హ్మ్. 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 తీసుకో. నాకు నువ్వు రావడం ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉందో తెలుసా? రాత్రంతా నిద్రలేదు. నువ్వు రాగానే నీతో ఏం మాట్లాడాలని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నాతో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేశారా? హ్మ్. అయ్యో! అయ్యో! సరే. ఇంటికి పిలిచారు. వచ్చాను. హ్మ్. జ్యూస్ ఇచ్చారు. తాగాను. ఇంక నేను బయలుదేరతానండి. అదేం కుదరదు. ముందు రా. ఎక్కడికి? అయ్యో! ఎక్కడికి తీసుకొచ్చారు మీరు? ఎక్కడికో తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నావు? బెడ్‌రూమ్‌కే కదా తీసుకొచ్చాను. సరే పద. ఆ! కూర్చో. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వంటే చాలా చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇంట్లో నిన్ననే మాటాడా. నీ గురించి చెప్పాను. మా ఇంట్లో కూడా ఓకే చెప్పారు. అలాగా? చాలా థాంక్స్ అండి. హ్మ్. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. నీలాంటి అందగత్తె నాకు భార్య కావడానికి నేను ఎంతో పుణ్యం చేసుకునుండాలి. సరే, మనం ఒక చిన్న రిహార్సల్ చేద్దామా? హా! ఏంటది? రిహార్సల్? ఇట్రా. రిహార్సల్ అంటే మనం ఇంకొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా! దానికి ముందు మనం ఇద్దరం కలిసుందాం అంటున్నా. ఇలా చూడండి. ఇలాంటిదేదో ఒకటి చెప్తారని నేనిక్కడికి రావడానికి భయపడ్డాను. నేను అనుకోని వచ్చినట్టే మీరడుగుతున్నారు. ఏదైనా సరే పెళ్లి తర్వాతే. దానికి ముందు నోనే. ఖచ్చితంగా మీరు కావాలని నన్ను ఫోర్స్ చేస్తే నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏయ్! ఆగు. ఎందుకిలా కోప్పడుతున్నావు? సరే, సరే. కూర్చో. నేను మాట్లాడడానికే రమ్మన్నాను. ఏదో క్యాజువల్‌గా అడుగుదామని నిన్నడిగాను. సరే, ఇప్పుడు నా మీద కోపమేమీ లేదుగా? హ్మ్. లేదు. ఎందుకంత దూరంగా కూర్చున్నావు? పక్కకొచ్చి కూర్చోచ్చుగా? సరే వదిలేయ్. నేనే నీ పక్కనొచ్చి కూర్చుంటాను. ఇలా చూడు. హ్మ్. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. మనమిద్దరం ఒకటిగా కలిసుండటంలో ఎలాంటి తప్పూ లేదు. అర్థమైందా? నువ్విన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు. నీకు కొన్ని ఆశలు ఉండడం సహజం. నేను ఒంటరిగానే ఉన్నాను. నాకు కొన్ని ఆశలుంటాయి కదా! త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా. పెళ్ళయ్యాక ఎలాగో ఇద్దరం కలిసే ఉండబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం కలిసుండటంలో ఎలాంటి తప్పు లేదుగా? నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. ఇందులో భయపడ్డానికేమీ లేదు. సరేనా? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఒకటిగా ఉండటంలో తప్పేం లేదు. ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పుడు మనం ఇద్దరం విడిగా ఉండి, విడిగానే మాట్లాడుకొని, విడిగానే వెళ్ళిపోవడంలో అర్థమేముంది చెప్పు? అందువల్ల మనం కలిసుండడంలో తప్పే లేదు. ఆ! హ్మ్. హ్మ్. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ఓకేనా? మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుందాం. నువ్వేగా నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకోవాలి అన్నావు. ఇప్పుడు నువ్వే చెప్పు. వచ్చే నెల చేసుకుందామా పెళ్లి? వచ్చే వారమే చేసుకుందామా పెళ్లి? లేదంటే రేపే చేసుకుందాం. అంతెందుకు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఏదైనా నీ ఇష్టమే. మా ఇంట్లో కూడా అందరికీ ఓకేనే. సరే. అతి త్వరలో పెళ్లి చేసుకుందాం. అయితే 3 నెలల్లో పెళ్లి చేసుకుందామా? హ్మ్. సరే. 3 నెలల్లో పెళ్లి చేసుకుందాం. సరే. అయితే నువ్వు ఓ పని చెయి. హ్మ్. నువ్వు ప్రతి వారం లీవ్ రోజున ఇక్కడికొచ్చేయి. నేను ఆ రోజు ఆఫీస్‌కి లీవ్ పెడతాను. ఇద్దరం పెళ్లి చేసుకునేంత వరకు ఇలాగే సంతోషంగా ఉందాం. ఏమంటావు? అయ్యో! మీరేంటి అలా అంటారు? ఇది కరెక్ట్ కాదు. అలాంటిదేం లేదు. అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. నువ్వు ఏదేదో ఆలోచించి కన్‌ఫ్యూజ్ అవ్వకు. హ్మ్. ఇంకో 3 నెలల్లో పెళ్లి చేసుకుందాం. ఓకేనా? హ్మ్. సరేనండి. అలా అయితే ప్రతి వారం నువ్విక్కడికి రావాలి. వస్తావా? హ్మ్. వస్తాను. నేనిప్పుడు బయలుదేరతాను. ఆగు కూర్చో. ఆ! మధ్యాహ్నం లంచ్ చేసి మెల్లగా సాయంకాలం వెళ్ళొచ్చు. లేదు వద్దు. ఇంకోసారొచ్చినప్పుడు తింటాను. హ్మ్. ఇప్పుడు వెళ్తాను. సరే ఉండు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నేనేదైనా ఆటో, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానులే. మీరు టైర్డ్‌గా ఉంటారు. రెస్ట్ తీసుకోండి. సరే. నువ్వు క్యాబ్ బుక్ చేసుకో. నేను నిన్ను క్యాబ్ ఎక్కించి వస్తాను. హ్మ్. సరే. హ్మ్. బుక్ అయిందా? హ్మ్. మేడం, క్యాబ్ బుక్ చేశారు కదా? లొకేషన్‌లో వెయిట్ చేస్తున్నాను. లొకేషన్‌కొచ్చారా? ఉండండి. ఇదిగో 2 మినిట్స్‌లో వచ్చేస్తాను. ఓకే మేడం. నేను వెళ్తాను. సరేనా? నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం. సరే. రేపు తినడానికి మెస్‌కి రండి. సరేనా? సరే. పద. వస్తాను. అది ఇలా చెప్పాలి. బాయ్. హ్మ్. బాయ్. ఓహ్! ఏంటి? ఇంత నైట్‌లో వచ్చారు? ఏంటి విషయం? నాకు నిన్ను చూడాలనిపించింది. అందుకే బయలుదేరొచ్చేసా. ఆ! కాసేపు ముందైనా వచ్చుండొచ్చుగా. నైటేగా భోంచేసి వెళ్లారు. మరేంటి ఇంత సడన్‌గా? ఏమో తెలీదు. నిన్ను వెంటనే చూడాలనిపించింది. అందుకే టైం ఎంతయిందో కూడా చూసుకోకుండా వచ్చేసాను. నన్ను లోపలికి పిలవ్వా? రండి. లోపలికి రండి. టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అదేం వద్దు. నువ్వు కూర్చో. మనిద్దరం కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అందుకని నిద్రపోయేటప్పుడొస్తారా? ఎవరైనా చూస్తే నన్నేమనుకుంటారు? ఎవరు చూస్తే మనకేంటి? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా! ఇంకెవరి గురించో ఆలోచించడం దేనికి? తాగడానికేమైనా తీసుకొస్తాను. వద్దు. ఏం వద్దు. కూర్చోండి తీసుకొస్తాను. హ్మ్. ఏవండీ? హ్మ్. హ్మ్. నా చేత్తో పెట్టిన టీ ఎలా ఉంది? టీ సూపర్‌గా ఉందని నేను వేరేగా చెప్పాలా? నీ చేత్తో పెట్టిన టీ సూపర్‌గానే ఉంటుంది. సరే, ఇక బయలుదేరండి. ఏంటి ఇప్పుడు వెళ్ళడమా? అయ్యో! నా వల్ల కాదు. నేనీరోజు ఇక్కడే ఉండిపోతాను. అయ్యయ్యో! ఏంటండి ఇది? పక్కింటి వాళ్ళు చూస్తే అయ్యో! ఏమనుకుంటారు? అబ్బా! నేను ముందే చెప్పానుగా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని. ఇంకొకళ్ళ గురించి మనకెందుకు బంగారం? నువ్వేం కంగారు పడకు. సరేనా? నేనీరోజు ఇక్కడే ఉంటాను. నేను చెప్తే మీరు వింటారా ఏంటి? నేనేం చెప్పినా మనం పెళ్లి చేసుకోబోతున్నాం అంటారు. అంతేగా? నా గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. సరేరా నాకు నిద్రొస్తుంది. ఏంటి? నిద్రొస్తుందా? టీ తాగ్గానే నిద్రొస్తుందని చెప్పే మొదటి వ్యక్తి మీరే అయ్యుంటారు. టీ తాగితే ఎవరికీ నిద్ర రాదు. అందరూ నిద్ర రాకుండా ఉండడానికి టీ తాగుతారు. హ్మ్. మీరేమో ఇలా ఉన్నారు.
బాగుంది మీ కథ. సరే సరే బెడ్రూమ్ ఎక్కడా? హ! బెడ్‌రూమ్ ఎందుకడుగుతున్నారు? ఇంకెందుకు పడుకొని నిద్రపోవడానికి. మీరు బెడ్‌రూమ్‌లో పడుకోండి. నేను హాల్‌లో పడుకుంటాను. హా? విడిగా పడుకుంటావా? హ్మ్. విడిగా పడుకుంటే నాకు నిద్ర రాదు. ఇన్నాళ్ళు విడిగా బ్యాచిలర్‌గానేగా నిద్రపోయింది. ఆ, అప్పుడొచ్చిన నిద్ర ఇప్పుడు మాత్రం రావట్లేదా? అంతేనా? అలాంటిదేం లేదు. నేను విడిగా పడుకోలేను. నువ్వు కూడా తోడురా. అయ్యో! అయ్యో! రా వదలండి. త్వరగా చెప్పేది రా. వినండి. రా. కూర్చో. కలిసి నిద్రపోదామా? మీరు చేసేది మీకే కాస్త ఓవర్‌గా అనిపించట్లేదా? ఏం ఓవర్గా చేస్తున్నాను? నన్ను చూడ్డానికొచ్చానన్నారు. ఇప్పుడు నాతో పాటే పడుకుంటానని మొండికేస్తున్నారు. తర్వాత మీరేమడుగుతారో నాకు తెలీదా? చూసావా? నా గురించి నీకు బాగా అర్థమైపోయింది. ఈ రోజొద్దు. నువ్వెందుకు అలా అంటున్నావు? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా! ఇంకేంటి? అయ్యయ్యో! మళ్ళీ మొదలుపెట్టారా? ఊరుకుంటే ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. నేనదే మళ్ళీ మళ్ళీ వినే బదులు యెస్ అనడమే బెటర్. సరే అయితే. నువ్వింత త్వరగా నాతో జాలీగా ఉండడానికి ఓకే చెప్తావని నేనస్సలు ఊహించలేదు తెలుసా? నువ్వు ఓకే చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. నేనిలా మీతో సంతోషంగా ఉంటానని కొంచెం కూడా అనుకోలేదు. మీరడగగానే నో చెప్పలేకపోయాను. నేనంతగా మీకెందుకు నచ్చాను? ఏమో తెలీదు. మీరు నాకు నచ్చారు. సరే, నాకు కిస్ ఇవ్వా? అయ్యయ్యో! ఏంటండి ఇలా అంటున్నారు? ఎవరైనా వస్తారేమో! హే! ఎవరు రారు. అయినా తినడానికి ఈ టైంలో ఎవరొస్తారు? ఎవ్వరు రారు. హ్మ్. హ్మ్. ఒక్క ముద్దు. నేనివ్వను. ప్లీజ్. నాకు టైం అవుతుందిరా. నేను రూమ్‌కి వెళ్ళి, స్నానం చేసి ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! అప్పటి వరకు స్ట్రెంత్ కావాలి బంగారం. ప్లీజ్ హ్మ్. స్ట్రాంగ్‌గా ఒక కిస్ ఇవ్వు. కుదరదంటే కుదరదు. నిన్న నైట్ చాలా ఇచ్చేశాను. చాలు. ఇప్పుడు వెళ్ళండి. హ్మ్. ఒక్క ముద్దు. ప్లీజ్. ఒక్క ముద్దు బుజ్జి. వెళ్ళమంటుంటే ఒకే అరే! ఒక్క ముద్దు. వెళ్ళండి. ఆ! అ హ్మ్. వెళ్ళండి. ఆ! మీరు రండి. టిఫిన్ రెడీ అయింది. ఏంటి తమ్ముడు నిద్రపోయావా? చెప్పక్క. ఆ పెళ్లి బ్రోకర్ మళ్ళీ ఫోన్ చేసి అడిగారా? నీకు ఓకే అంటే చెప్పు. ఆ సంబంధాన్ని మాట్లాడి ఓకే చేద్దాం. సరే అక్క. మాట్లాడు. ఆలోచించి చెప్తున్నావా? ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తానని చెప్పావు. అదేం వద్దక్క. ఈ ప్రపంచంలో మంచితనానికి చోటు లేదక్క. మనకి తగిన ఒక అమ్మాయి దొరికితే తన్నే పెళ్లి చేసుకోవడం మంచిదక్క. అలా కాదని మనం అనుకున్నట్టు జరగాలంటే అది జరగనే జరగదక్క. నాకు కూడా వయసు పెరుగుతోంది కదక్క. నాకిప్పుడు అలా కావాలి, ఇలా కావాలి అంటే అదేం జరగదక్క. దయచేసి నువ్వే ఆ అమ్మాయిని చూసి ఓకే చేసేయక్క. నేను కూడా త్వరలోనే వస్తాను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ సంబంధమే ఖాయం చేసుకుందామక్క. సరేరా, నేను పెళ్లి బ్రోకర్కి ఫోన్ చేసి మాట్లాడమంటాను. సరే అక్క. ఆ! మేడం? మేడం? ఏమైంది మేడం? ఏం లేదండి. ఏంటో చెప్పండి మేడం. ఎందుకేడుస్తున్నారు? రండి. మీరు భోజనం చేయండి. అయ్యో! మేడం, నేను భోజనం చేయడం అటుంచండి. ముందు ఏమైందో చెప్పండి. ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదండి. దయచేసి చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. ఏమైంది మేడం? ఎందుకేడుస్తున్నారు మేడం? అసలు ఏమైంది? నేనొక పోకిరివాడి చేతిలో మోసపోయానండి. ఏమంటున్నారు మేడం? అసలు ఏమైంది? ఈ మెస్‌లో తినడానికొచ్చి ఐటీలో పనిచేస్తున్నతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను అతన్ని నమ్మి నా సర్వస్వాన్ని అప్పగించాను. కానీ సడన్‌గా అతను కాంటాక్ట్ లేకుండా పోయాడు. ఆ! అతనున్న ఇంటికి వెళ్ళాను. అక్కడ కూడా లేడు. ఫోన్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ ఒస్తుంది. ఇప్పుడేం చేయాలో తెలీడం లేదు. ఏమంటున్నారు మేడం? అవునండి. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఇద్దరం కలిసుందాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం, ఇలా ఏడుస్తూ ఉంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది చెప్పండి? నాకోటి అనిపిస్తోంది మేడం. మీరు రండి. మనం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇద్దాం. రండి మేడం. వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు మేడం. అయ్యో దేవుడా! నా జీవితం ఇలా అయిపోయిందే. మేడం, రండి మేడం. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను మేడం. ఏడవకండి మేడం. ఆ! మీరు నాకు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు కుదరదని చెప్పాను. అయ్యో! అది తలుచుకొని మీరు ఏమీ అనుకోకండి ప్లీజ్. అవన్నీ మాట్లాడుకునే టైం కాదు మేడం ఇది. ముందు మీరు రండి. జరగాల్సిందేంటో చూద్దాం మేడం. మనం నేరుగా మహిళా పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం. పదండి మేడం.